నిర్ణయం నీ చేతుల్లోనే ఉంది శిశుపాల్. నువ్వు ఈ బంటులాగా బ్రతకాలనుకుంటున్నావా? ఇవి ఇతరుల కనుసన్నలో నడుస్తాయి, లేక ఆటగాడిలాగానా? ఆటగాడు ఈ పావుల్ని తన లక్ష్యానికి అనుగుణంగా నడిపిస్తాడు, ఇక ఆటలో గెలుస్తాడు. ఇప్పుడు నువ్వు గెలిచిన సంతోషంలో నాకు మామూలు ఇవ్వాల్సుంటుంది. నాన్న, ఇప్పుడు మీరు గెలిచారు, మరి నా మామూలు? నువ్వెప్పుడు నా చేతిలో ఓడిపోతుంటావు, మళ్ళీ మామూలు అడుగుతావు. ఇప్పుడు మీరు గెలిచిన సంతోషంలో నాకైతే మామూలు ఇవ్వాల్సిందే. ఎందుకో తెలియదు, కానీ ఈరోజు చాలా కాలం తర్వాత నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది. మీరెవరో, ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకైతే తెలీదు. అదేంటంటే బాబా, చాలా రోజుల తర్వాత ఈ రోజు నాకు అస్థిమితంగా కూడా అనిపించడం లేదు. షరతు ప్రకారం అయితే నేను గెలిచాను, మీరు ఓడిపోయారు. ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కాని బాబా, మీతో పాటు ఇంకా సమయం గడపాలని కోరికగా ఉంది. అందుకని నేను నా గెలుపు ఆనందంలో మీ వెంట రావడానికి సిద్ధంగా ఉన్నాను. దీన్ని మీరు మామూలు అంటున్నారు, నిజానికి అది నాకు గొప్ప బహుమానం. కానీ ఎక్కడికి వెళ్ళాలి బాబా? షిరిడి. ఏం ఆలోచిస్తున్నారు మీరు? నేను ఎప్పుడూ ప్రయత్నం చేశాను సాయి బోధనలని ఆచరించడానికి. కానీ తెలుసో తెలియకో నా వల్ల ఏదో పెద్ద తప్పే జరిగి ఉంటుంది. ఎప్పుడైతే నా వల్ల తప్పు జరిగి ఉంటుందో అప్పుడు సాయి మన జీవితాల్లో లేడేమో బాయిజా. లేకపోతే ఆ తర్వాత తెలియదు. నా జీవితంలో చేసిన ఏ తప్పు పరిణామమో అయి ఉంటుంది. దానివల్ల ఈరోజు నేను ఎంత బాధపడుతున్నాను. ఎప్పుడైతే ఈయనకి కర్మ అనే విషయం చెప్పానో ఈయన పరిస్థితి ఇంకా విషమంగా మారుతుంది. ఈయనకి చెప్పకుండా ఉండాల్సింది నేను. చూడండి, మీరు సాయి మాట విన్నారుగా, అయితే ఇప్పుడు నా మాట కూడా వినండి. అంతా చక్కబడుతుంది. ఏమైంది నాన్న? ఏమైంది మామయ్య? నాన్న మీకేం కావాలి నాకు చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ఆగండి నాన్న, ఈ స్థితిలో ఎక్కడికి వెళ్తున్నారు మీరు? ద్వారకామాయి. కానీ నాన్న, మీరు ఇప్పుడు అక్కడికి వెళ్లే పరిస్థితిలో లేరు. తాత్య, ఈయన ద్వారకామాయికే తీసుకెళ్దాం. కానీ సాయి ఇంకా తిరిగి రాలేదుగా. అయితే ఏమవుతుంది? అది నా కొడుకు ఇల్లు. తన ఉనికి ఎప్పుడు ఉంటుంది అక్కడ. నాకు నమ్మకం ఉంది, ద్వారకామాయి వెళ్ళాక ఈయనకి ఖచ్చితంగా కొంత ఉపశమనం కలుగుతుంది. పదండి. పదండి నాన్న. త్వరగా తిరిగిరా సాయి. భీష్మా, చెప్పిందంతా సరిగా అర్థమైందిగా? అర్థమైంది సర్కార్. నాకంతా అర్థమైపోయింది. ఎలాంటి పొరపాటు జరగదు. శబాష్.
ఇది తీసుకో. మిగతా డబ్బులు పని పూర్తయిన తర్వాత తీసుకుందులే. కానీ ఒకటి గుర్తుంచుకో, ఏం చేస్తావా నాకు తెలీదు, కానీ ఆ బైరాగి సూర్యాస్తమయానికి పూర్వం షిరిడీలో కాలు పెట్టకూడదు. నన్ను నమ్మండి సర్కార్. హరి ఓం. సర్కార్, ఈ ముసలోడు ఆ బైరాగిని ఎలా ఆపగలుగుతాడు? ఆ బైరాగి ఇతని కంటే చాలా బలవంతుడు కదా. హరి ఓం, హరి ఓం. బలం బలాన్ని ఢీకొంటే అప్పుడు ఆ బైరాగి తన చమత్కారంతో ఎదుర్కోగలుగుతాడు. కానీ మోసాన్ని ఎలా ఎదుర్కోగలుగుతాడు రా అతను? హరి ఓం. శిశుపాల్, నడవటానికి ఇబ్బందేం లేదుగా? లేదు బాబా, ఈరోజు భలే విచిత్రం జరిగింది. నిజానికి నాకెప్పుడు కాళ్ళ నొప్పులు ఉంటూనే ఉంటాయి, కానీ ఈరోజు అస్సలు నొప్పేయడం లేదు. మీరు కలవగానే నా మనసుతో పాటు నా తనువు కూడా స్వస్థత అయింది బాబా. శిశుపాల్, నాకు ఇక్కడ ఒక పని ఉంది. నువ్వు కాసేపు ఇక్కడే ఉండు, నేనిప్పుడే వస్తా. అలాగే బాబా. చూడమ్మా, చెప్పండి. మధుర్ ఇంట్లో ఉన్నాడా? లేదండి, ఆయన ఇంట్లో లేరు. నేను తన పరిస్థితిని అర్థం చేసుకోగలను. ఎవరు బాబా మీరు? ఇంకా మీకు ఎలా తెలుసు? అమ్మా, బాధ ఎప్పుడైతే దాని తీవ్రస్థాయికి చేరుతుందో అప్పుడది తగ్గిపోబోతుందని అర్థం చేసుకోవాలి. కష్టాలు కూడా ఎప్పుడైతే విపరీతంగా పెరిగిపోతాయో అప్పుడు వాటి అంతం కూడా దగ్గర పడిందని అర్థం. కానీ చాలాసార్లు మనుషులు ఈ విషయం తెలుసుకోరు, లేదా వాళ్లకి గుర్తుండకపోవచ్చు. అందుకే వాళ్లు తమని తాము నిస్సహాయులుగా భావించి ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే ఇలాంటి సమయంలో నువ్వు అతనికి తోడుగా ఉండాలి, అతన్ని కనిపెట్టుకుని ఉండాలి. ఎందుకంటే తనేమీ తప్పుడు నిర్ణయం తీసుకోకుండా. హోరి భగవంతుడా, ఇప్పుడు నాకేమైనా కష్టాలు తక్కువ ఏంటి? మళ్ళీ మీరు చెబుతున్నారు ఇంకా పెరుగుతాయని. మేం చెయ్యాలన్నా ఏం చేయగలం? ఎలా తట్టుకోవాలి ఈ కష్టాలు? ఇంకా వేరే ఏమీ మార్గం లేదా దీన్ని పరిష్కరించడానికి, దీని నుంచి బయటపడడానికి? మార్గమైతే ఉంది, కానీ దానికోసం నువ్వు షిరిడీ రావాల్సి ఉంటుంది. ఎప్పుడైతే దారులన్నీ మూసుకుపోయాయని అనిపిస్తుందో అప్పుడు తప్పకుండా షిరిడీ రామ్మా. ఆ పైన అల్లా మాలిక్. ఎవరు బాబా ఆమె? ఆమె భర్తని కూడా అతని కర్మలు దెబ్బతీశాయి శిశుపాల్. అదిగో శిశుపాల్, మనం షిరిడీ చేరుకున్నాం. సాయి, సాయి, నాకు సహాయం చేయండి సాయి. నా భార్యని పాము కాటేసింది. ఆమెను రక్షించండి సాయి. మీరు నాతో రండి సాయి. సాయి. శిశుపాల్, నువ్విక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను. అలాగే బాబా. పదండి. రండి సాయి, రండి. రండి సాయి, వచ్చేశాం. ఇంకా కొంచెం దూరం అంతే. నాకు గట్టి నమ్మకం ఉంది మీరు ఆమెను కాపాడతారని. రండి సాయి. భీష్మ, ఇంకా ఎంత దూరం? ఇంకా కొంచెం దూరమే సాయి, వచ్చేశాం. రండి. రండి సాయి.
రండి సాయి. భీష్మ, హా? మనం ఇటు నుంచి వెళ్ళటం మంచిది కాదు. ఇటువైపు నుంచి వెళ్దాం. వద్దు వద్దు సాయి, ఇటేమీ ఇబ్బంది లేదు, ఇక్కడికి దగ్గరే. రండి. వేరే దారి గుండా వెళ్ళకూడదా? లేదు సాయి, ఈ దారే అన్నిటికంటే మంచిది. రండి. పద. ఆ. సాయిని ఇంకా దూరం తీసుకెళ్ళాలి, ఎందుకంటే ఈయన సూర్యాస్తమయం దాకా షిరిడి వెళ్ళకూడదు. రండి సాయి. అయ్యో భగవంతుడా, నేను పాము అని అబద్ధం చెప్పాను, నిజంగానే పాము వచ్చింది. సూర్యాస్తమయం కావస్తోంది. కానీ బైరాగి ఇంతవరకు రాలేదు. సాయి వస్తారు, ఖచ్చితంగా వస్తారు. అతను పారిపోయాడయ్యా షిరిడిని వదిలి. హరి ఓం. అలా ఎన్నటికి జరగదు సర్కార్. సాయి షిరిడి వదిలి ఎప్పటికీ వెళ్లరు. కానీ ఈ రోజు షిరిడీని త్యాగం చెయ్యాల్సిందే. షరత్ కూడా ఉందిగా. సూర్యాస్తమయానికి పూర్వం గనక సాయి తిరిగి రాకపోతే అప్పుడు బాయిజా అక్కే స్వయంగా అతన్ని షిరిడి వదిలి వెళ్లాలని చెబుతుంది. అవునా బాయిజాక్క? నా కొడుకు వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఇప్పటికీ మించిపోయింది లేదు బాయిజాక్క, ఒప్పేసుకో. నా ఔషధంతో అప్పా పాటిల్ గారి రోగం తగ్గుతుంది. సరే, ఇంకో విషయం ఏంటంటే, మీ బైరాగి నిజంగానే శక్తిమంతుడైతే, మహిమాన్వితుడైతే దూరం నుంచి కూడా తను అప్పా పాటిల్ పరిస్థితిని అంచనా వేసేవాడు. తన మహిమలతో చికిత్స చేసేవాడు అప్పా పాటిల్కి. బాయిజాక్క, ఈ ఆలస్యానికి నువ్వు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. వద్దు బాయిజా, నేను సాయి కోసం నిరీక్షిస్తాను. ఆగండి. భీష్మ మీకేమీ అపకారం చేయలేదు. అతన్ని వదిలేయండి, మీరు తిరిగి వెళ్ళండి. దుర్మార్గం విడిచావంటే జన్మధన్యమంట. సాయి, మీరు నన్ను రక్షించారు. నిజానికి నేను మీకు అబద్ధం చెప్పాను. నా భార్యని పాము కాటేసిందని కులకర్ణి సర్కార్ దగ్గర నేను డబ్బులు తీసుకున్నాను, మిమ్మల్ని ఇక్కడ ఆపి ఉంచడం కోసం.
ఎందుకంటే సూర్యాస్తమయానికి ముందు మీరు షిరిడి చేరకూడదని. కానీ నేను చెప్పిన అబద్ధం నా మీదే నిజమవ్వబోయింది. మనుషుల నోటి నుంచి వెలువడే మాటల్లో చాలా శక్తి ఉంటుంది. విశ్వం ఎప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటల్ని నిజం చేస్తుందో ఎవ్వరికీ తెలియదు భీష్మ. అందుకే మంచి చెడు బాగా ఆలోచించి మాట్లాడాలి. నేను చాలా పాపం చేశాను సాయి, దయచేసి నన్ను క్షమించండి. మనం తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళాలి. పద. పెద్ద చెప్పారుగా అందరూ కలిసి. ఇప్పుడేమైంది? సంతాజీ ఇంక చాలా ఆపు. ఏయ్! పట్టిపుడంకాయ్ ఏమంటున్నావురా? ఎగిరెగిరి పడుతున్నాడు సాయి కొత్త భక్తుడు. ఎగురు ఎంత ఎగురుతావా? ఎగుర్రా. మర్చిపోండి అతన్ని. ఎలాగూ బాయిజా అక్క షరతు ఓడిపోయింది, బైరాగి కూడా. ఎంతమంది భక్తుల నమ్మకాన్ని గెలిపించాడు. నన్ను క్షమించండి సర్కార్. నేను మీరు చెప్పిన పని చేయలేకపోయాను, సాయిని ఆపలేకపోయాను. తీసుకోండి మీ డబ్బులు. ఏం బాగుతున్నావురా? ఏంటి డబ్బులు నీకు నేనిచ్చానా? నేనిచ్చానా డబ్బులు? ఇంకెవరో ఇచ్చిన డబ్బులు నన్ను ఇరికించాలని చెప్తున్నావా? ఈ భీష్మ అబద్ధం చెప్తున్నాడు. ఇది ఖచ్చితంగా ఈ బైరాగి పన్నిన పన్నాగం నన్ను ఇరికించడానికి. ఇలాంటి కుట్రలు కుయుక్తుల వల్ల నాకు జరిగే నష్టం ఉండదు. హరి ఓం.
శిశుపాల్ రా, నేను నిన్ను పాటిల్ గారికి కల్పిస్తాను. సరే బాబా.